రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యూట్యూబర్ దారుణానికి పాల్పడ్డాడు. జాతీయ పక్షి అయిన నెమలి కూర వండాడు. గతంలో అడవి పంది, ముళ్ల పంది, ఉడుం మాంసాలతో చేసిన వంటకాలను అప్లోడ్ చేశాడు. రీసెంట్ గా ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ పేరుతో వంటకాన్ని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోను తొలగించింది. దీంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు ప్రణయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్లపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం, మన నెమలి మాంసం తోటి యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్ కు పంపించాలి. అది ఏం మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్ కు పంపిస్తాం, ల్యాబ్ కు పంపిస్తాం. ల్యాబ్ కు పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్ లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్ లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకు ముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, యాక్చువల్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో మాత్రం ఓ యూట్యూబర్ దారుణానికి తోడుగట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే తన యూట్యూబ్ ఛానల్లో ఒక వంటకానికి సంబంధించిన అప్లోడ్ ఏంటంటే ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ పేరుతో ఓ వంటకాన్ని కూడా అప్లోడ్ చేశాడు. అయితే పికాక్ జాతీయ పక్షి అయిన నెమలికి సంబంధించిన వంటకం పేరుతో ఉంటే ఈ వీడియోను అప్లోడ్ చేయడంతో ఆ కర్రీ వండినట్టు కూడా యూట్యూబర్ అప్లోడ్ చేయడంతో మాత్రం స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సంబంధిత ఆ మండల కేంద్రానికి చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ వివిధ రకాలకు సంబంధించిన వంటకాలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇందులో గతంలో కూడా అటవీ, ముళ్ళపంది, ఉడుము మాంసాలతో చేసిన వంటకాలను కూడా అప్లోడ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే వంటకాలను అప్లోడ్ చేసిన అతను తాజాగా మాత్రం ట్రెడిషనల్ పికాక్ కర్రీ పేరుతో అప్లోడ్ చేయడంతో మాత్రం ఇటు నెటిజన్ల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. జాతీయ పక్షిపై ఈ వంటకాలు చేయడం ఏంటంటే కూడా ఇటు యూట్యూబ్ నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇటు యూట్యూబ్ వారు కూడా ఆ వీడియోను కూడా తొలగించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వెంటనే ఇటు వ్యతిరేకత రావడంతో ఇటు జాతీయ పక్షికి సంబంధించిన వంటకం కావడంతో కూడా ఇటు అధికారులు కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా రంగంలో దిగి అతన్ని అదుపులోకి తీసుకుని ఎక్కడైతే వంట చేశాడో ఆ సమీప ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడే ఇటు ఒక కర్రీ చికెన్ ఒక కర్రీతో పాటు ఇటు కోడి ఈకలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని పూర్తి స్థాయిలో ఈ కర్రీకి సంబంధించి ఏ కర్రీ అన్న నేపథ్యంలో మాత్రం విచారణ అనంతరం మాత్రం వెల్లడిస్తామని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇతను యూట్యూబ్ లో వైరల్ వ్యూస్ ఎక్కువ రావడానికి ఈ పికాక్ అనే పికాక్ కర్రీ పేరుతోటి అప్లోడ్ చేశాడా, అయితే చికెన్ కర్రీని కోడి ఈకలు లభ్యమైన నేపథ్యంలో కోడికి సంబంధించిన వంటను అందిన నేపథ్యంలో ఇటు వ్యూస్ కోసం ఇలాంటి దారుణాన్ని కొడిగట్టాడన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన స్వాధీనం చేసుకున్న చికెన్ తో పాటు ఆ కోడి ఈకలకు సంబంధించిన వాటిని మాత్రం అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆ కర్రీని మాత్రం టెస్ట్లకు పంపిస్తున్నట్టు కూడా
చెప్పారు. అయితే ఆ టెస్ట్ అనంతరం మాత్రం అది ఏ జంతువు దేనికి సంబంధించింది అనేది మాత్రం చెప్తా అన్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో దీనిపై మాత్రం పోలీసులకు కూడా అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేసి ఇటు పోలీసులు కూడా విచారణ చేపట్టనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అటవీ శాఖ అధికారులు కూడా అతన్ని అదుపులో తీసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో భాగంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఇతను ప్రణయ్ కుమార్ పై మాత్రం కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది వైశాలి. అయితే నిందితుడు నెమలి మాంసం అని ఒప్పుకున్నాడా? అతనేమంటున్నాడు? అతని వర్షన్ ఏంటి? ప్రస్తుతానికైతే ప్రణయ్ అతను అదుపులోకి తీసుకున్నాము విచారణ ఇస్తున్న నేపథ్యంలో అతను ఎలాంటి కూడా స్పందించడం లేదంటూ కూడా మనకు తెలుస్తుంది. అయితే దీని ఎక్కడైతే వంట చేశాడు, ఎక్కడైతే యూట్యూబ్ దానికి సంబంధించిన వీడియో తీశాడో ఆ ప్రాంతాన్ని మాత్రం క్షుణ్ణంగా పరిశీలించే నిలిచగా ఇటు అటవీ శాఖ అధికారులు మాత్రం అక్కడికి వెళ్లి చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా పరిశీలించారు. అక్కడే వెంటనే అక్కడి ప్రాంతంలో ఉన్న పరిసరాల్లో ఎలాంటి నెమలికి కావచ్చు, ఇతర జంతు పక్షులకు కావచ్చు, దేనికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా ఉంటాయని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ సమీపంలో ఉన్న మాత్రం ఆనవాళ్ళకు మాత్రం పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఒక కర్రీకి సంబంధించిన బౌల్ మాత్రం దొరికినట్టు కూడా మనకు తెలుస్తున్న నేపథ్యంలో దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం మాత్రం చెప్పే అవకాశం ఉంది. అయితే యూట్యూబ్ లో మాత్రం ఇతను పూర్తి స్థాయిలో పికాక్ కర్రీ అని కూడా ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ పేరుతోనే అప్లోడ్ చేశాడు కనుక పూర్తి స్థాయిలో అదే కోణంలో కూడా ఇటు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తున్న నేపథ్యంలో ప్రణయ్ మాత్రం ఇప్పటికైతే ఎలాంటి స్పందించలేదన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పూర్తి విషయం అనేది విచారణ అంటే మాత్రం వెలువడే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది.